కళ్యాణదుర్గం వెనుకబడిన ప్రాంతం కావడంతో తానైతే అభివృద్ధి చేయగలనే నమ్మకంతో తనకు టికెట్ ఇచ్చారని టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు అన్నారు. తనకు టికెట్ కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా ప్రాంతాల్లో రోడ్డు అధ్వానంగా ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జనసేన సీటు విషయంలో మండపాక గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రకు సీటు కేటాయించాలని కార్యకర్తలు నినాదాలు చేపట్టారు. దీంతో జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. నాదెండ్ల మనోహర్తో నేరుగా చర్చలు జరిపిస్తామంటూ గోవిందరావు హామీ ఇవ్వడంతో నాదెండ్ల వద్దకు వెళ్లారు. తణుకులో విడివాడకే సీటు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తణుకులో టీడీపీ జనసేన వర్గాల మధ్య సీటు విషయంలో హాట్ టాపిక్ నెలకొంది. కాంగ్రెస్ కు మళ్లీ ఓటేస్తే రాష్ట్రం మళ్లీ అప్పుల కుప్పగా మారుతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ విమర్శించారు. మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, అందుకే అమలు కాని హామీలు ఇచ్చారని ఈటల అన్నారు. కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగపల్లి సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద సాగర్ రహదారిపై వెళ్తున్న కారును మరొక కారు ఢీకొంది. ప్రమాదంలో ఆగమలి గ్రామానికి చెందిన వంగురు ఎర్రేష్ అక్కడికక్కడ మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా మంతెన రామరాజుకు సీటు కేటాయించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తన నుండి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు మంతెన రామరాజు కృతజ్ఞత తెలిపారు. టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో మంటలు చెలరేగాయి. మంటలతో అప్రమత్తమైన మహిళ వెంటనే కారులో నుంచి బయటకు వచ్చింది. మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్బీ మార్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు మంటలు అదుపు చేశారు.